నమస్కారం అండి. ఈరోజు ఒక మంచి శుభవార్త మీ అందరికీ చెప్తాను. సో మన హరివాస్తు గురించి చెడుగా మాట్లాడడం అనేది చాలా మంది చేస్తూ ఉంటారు కదా, యూట్యూబ్లో వీడియోస్ పెడుతూ ఉంటారు. నిజంగా వారికి కృతజ్ఞతలండి. ఎందుకంటే అహర్నిశలు వాళ్ళు కష్టపడి మన హరివాస్తుకి సంబంధించిన వీడియోలు చేయడము, మనం అలా చేసాం ఇలా చేసామని ఏదేదో మాట్లాడడం వల్ల నిజంగా మనకేం జరిగిందంటే, నేను అసలు టూర్ ఎప్పుడు బయలుదేరాను తెలుసా అండి అందరికీ. సో 12వ తారీఖు రాత్రి బయలుదేరితే నేను అనుకున్నది కేవలం 4 నుంచి 5 రోజులండి. అర్థమైందా? సో నిజంగా వీళ్ళు కష్టపడడం ద్వారా, వీళ్ళు వీడియోలు చేయడం ద్వారా చాలా మంది, ఇప్పుడు నేను వైజాగ్లో 2 స్పెషల్ విజిట్లు వచ్చాయి. సాధారణ విజిట్ ఒకటి వచ్చింది, నెక్స్ట్ బొబ్బిలిలో 3 విజిట్లు వచ్చాయి, నెక్స్ట్ శృంగవరపు కోటలో ఒక విజిట్ వచ్చింది, నెక్స్ట్ మనము అరకు ఏరియాకి సంబంధించిన ఒక స్పెషల్ విజిట్ వచ్చింది, మళ్ళీ మనకు చీరాలలో ఒక స్పెషల్ విజిట్ వచ్చింది, రేపల్లెలో ఒక విజిట్ వచ్చింది, అసలు పాలకొల్లులో ఒక విజిట్ వచ్చింది, యానంలో ఒక విజిట్ వచ్చింది. అసలు ఇది ఎట్లా వచ్చినాయి అంటే, వాళ్ళు ఏం చెప్పారంటే, ఒకటే, సార్ మీ గురించి ఎవరో ఇట్లా వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు అని మాట్లాడారు. ఎవరండి అంటే ఇట్లా మొత్తం డీటెయిల్స్ చెప్పారు. సరేనండి, మరి మీకేం అర్థమైందంటే, సార్ ఆయన నిజంగా ఆ వీడియోస్ వాళ్ళు చేసిన తర్వాత మేము ఫైండ్ అవుట్ చేసాం అసలు ఎవరి గురించి చెప్తున్నారు అని. అయితే మేము ఎప్పుడో మీ వీడియోలు చూసామని కొంతమంది చూడలేదు సార్ అని కొంతమంది. నిజంగా వాళ్ళు చెప్పిన తర్వాత మేము ఆ వీడియోస్ అన్ని 15 రోజుల నుంచి చూస్తూ ఉంటే, నిజంగా మీరు చెప్పిన కంటెంట్ ఎంత అద్భుతం సార్, నిజంగా మీలాంటి వాళ్ళు మా ఇంట్లో కాలు పెట్టాలి, మీ నుంచే మేము ప్లాన్ తీసుకోవాలి, మీరే రావాలి అన్న వ్యక్తులు అసలు మనల్ని పిలిపించి ఆ విజిట్ తీసుకున్న తర్వాత నాకు ఎంత ఆనందంగా ఉందంటే, నిజంగా చాలా సంతోషం అండి. సో ఇంకా ఇలాంటి వ్యక్తులు అహర్నిశలు వాళ్ళు నిజంగా పాటు పడితే గనక మన విజిట్ ఇలాగే ఎల్లకాలము 3 పువ్వులు 6 కాయల్లాగా మంచిగా హ్యాపీగా ఉంటాను. నేను నిజంగా 15 రోజులైందండి బయలుదేరి, ఇంకా ఇంటికి వెళ్ళలేకపోతున్నాను. ఇంకా 2 విజిట్లు వచ్చాయి. వాళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం చెప్తారో తెలియదు. సో ఎవరి రిఫరెన్స్ ద్వారా వచ్చారనేది కూడా ఇంకా తెలియదు. ఒకటి వచ్చేసేసి చీమకుర్తిలో వచ్చింది, ఒకటి ఒంగోలు ఇంకో ఏరియాలో ఒకటి వచ్చింది, ఇంకోటి గుంటూరు విజిట్ వచ్చింది. మాకు బట్టలు అయిపోయి ఆఖరికి మళ్ళీ ఉతుక్కోవాల్సిన పరిస్థితి వచ్చిందనమాట. సో నిజంగా మన గురించి చెడుగా మాట్లాడితే మనకేమన్నా లాభమా అంటే, రీసెంట్గా నేను ఒక జ్యోతిష్యుడిని కలవడం జరిగింది. ఆయన ఒకటే చెప్పారు, మీరు అసలు మంచి ఒక ఉన్నత స్థాయిలోకి వెళ్తారు, కానీ ఎట్లా వెళ్తారు, డైరెక్ట్గా మీరు వెళ్ళలేరు. మీ గురించి దుష్ప్రచారం చేయడము, నెగిటివ్గా చెప్పడము, అలా చెయ్యడం వల్ల మీరు నిజంగా గ్రోత్ ఇంకా అవుతూ వెళ్ళిపోతూనే ఉంటారు. అసలు మీరు 10 పైసల టెన్షనే తీసుకోకండి సార్, 100% ఒక టాప్ రేంజ్కి మీరు వెళ్తారు. నిజంగా మిమ్మల్ని కలవడం కూడా మా అదృష్టం అని చెప్పారు. విజయనగరంలో ఒక స్పెషల్గా ఒక పర్సన్ ఉన్నారనమాట, ఆయన మనల్ని పిలిపించి మాట్లాడడం ఎంతో అదృష్టంగా నేను భావిస్తున్నాను. సో ఇంకా ఇలాంటి వ్యక్తులు అహర్నిశలు పాటుపడితే మన యొక్క గ్రోత్ అనేది చాలా మంచిగా ఇంక్రీజ్ అవుతుంది. సో ఇంకా నిజంగా మనం చెప్పే శాస్త్రం యొక్క పాయింట్స్ వీళ్ళందరూ అర్థం చేసుకున్నారు కాబట్టి ఇన్ని విజిట్లు వచ్చాయండి. 12, 13, 14 విజిట్లు అండి. కేవలం ఈ వీడియోలు చేసే వాళ్ళ వల్ల 14 విజిట్లు అంటే నాట్ ఏ జోక్ అండి. నిజంగా నేను చాలా సంతోషంగా ఉన్నాను అనమాట. ఐఎమ్ వెరీ మచ్ హ్యాపీ. ఇంకా మరిన్ని వీడియోలు మీరు చేయండి, మాకు ఒక మంచి గ్రోత్లో తీసుకెళ్ళండి. స్టే ట్యూన్డ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ అండి.